పిఠాపురం రాజకీయాలు వింతగా ఉన్నాయి. అక్కడ నిలబడేందుకు కూడా టీడీపీ ఇష్టపడటం లేదని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఏ ముహూర్తాన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయాలని డిసైడ్ అయ్యారో అప్పట్నుంచి టీడీపీ రీట్రీట్ మొదలైందనే చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ కారణంగా తమ మాజీ ఎమ్మెల్యే వర్మకు పిఠాపురంలో ఛాన్స్ ఇవ్వలేకపోయిన టీడీపీ ఆయనకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టింది. కొన్ని వివాదాల కారణంగా వర్మను పిఠాపురం ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించిన నారా లోకేష్ ఆయన స్థానంలో ఒక అడ్ హాక్ కమిటీ వేస్తామని ప్రకటించి కూడా 2 నెలలు దాటింది. అయినా ఇంతవరకు అతిగతి లేదు. బహుశా పవన్ కళ్యాణ్ పిఠాపురం వచ్చినప్పుడు ఎదురుగా నిలబడే వాళ్లు కూడా ఉండకూడదని టీడీపీ భావిస్తున్నట్లుగా అనుకోవాల్సి వస్తోంది. అందుకే పిఠాపురం ఇన్ఛార్జి నియామకంలో కూడా టీడీపీ తొందరపడటం లేదు. అదేమంటే వివాదరహితుడి కోసం అన్వేషణ జరుగుతోందని ఒక కొత్త వాదనను టీడీపీ కేంద్ర కార్యాలయం తెర మీదకు తెచ్చింది. పిఠాపురంలో సర్వం జనసేనమయం అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. అక్కడ టీడీపీ రోజురోజుకు వీక్ అయిపోతోంది. ఎమ్మెల్యే పదవి రాకుండా వర్మ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టేందుకు ప్రయత్నించారు. పిఠాపురాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునేందుకు జనసేన చేసిన ప్రయత్నాలకు ఆయన గట్టిగా అడ్డు తగిలారు. కొన్ని సందర్భాల్లో సంఘర్షణ కూడా తప్పలేదు. వర్మపై జన సైనికులు ఎన్ని విమర్శలు చేసినా ఆయన వెనకాడలేదు. వారిపై పోరాడుతూనే ఉన్నారు. వర్మ వైఖరి టీడీపీ అధిష్టానానికి కాస్త ఇబ్బందిగానే పరిణమించింది. అదే తీరు కొనసాగితే పవన్ కళ్యాణ్ కు కోపం వస్తుందన్న అనుమానాలు వారిలో నాటుకుపోయాయి. ప్రస్తుతానికి కూటమి ఐక్యత చాలా అవసరమని వాళ్ళు నిర్ధారణకు వచ్చారు. అనవసరంగా పవన్ కు కోపం తెప్పించడం, బంతిని బీజేపీ కోర్టులో వేయటం సహేతుకం కాదన్న అభిప్రాయానికి వచ్చారు. దాంతో వర్మను ఒప్పించి ఆయన్ను పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించారు. కొత్త ఇన్ఛార్జిని పెట్టే వరకు 3 సభ్యుల అడ్హాక్ కమిటీని నియమిస్తామని పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. కాకపోతే ఆ పని ఇంతవరకు జరగలేదు. కొత్త నాయకత్వం కోసం పిఠాపురం తెలుగు తమ్ముళ్లు ఎదురు చూస్తూనే ఉన్నారు. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి ఎవరైనా సరే జనసేనతో సర్దుకుపోయేవారు. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని స్వీకరించేవారిగా ఉండాలని టీడీపీ భావిస్తోంది. ఇష్టానుసారం వ్యవహరించేవారు కాకుండా నిదాన వైఖరిని పాటించేవారు, జనసేనను కలుపుకుపోయేవారై ఉండాలని ఎదురుచూస్తోంది. జనసేన దూకుడును తట్టుకొని నిలబడుతూ వాళ్లు ఏదైనా తొందరపాటు చర్యకు దిగినా సంయమనం పాటించే వాళ్లు కూడా అయ్యుండాలని కోరుకుంటోంది. అలాంటి నేత కోసం అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉందని చెబుతున్నారు. పైగా ఇన్ఛార్జిని డిసైడ్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఆయన అభిప్రాయం తెలుసుకున్న తర్వాతే అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. పవన్ అభ్యంతరం చెప్పిన వ్యక్తి ఎంతటి వాడైనా సరే ఆయనకు పిఠాపురం ఇన్ఛార్జి పదవి రానేరాదు. ఎటువంటి తొందరపాటు చర్యైనా కూటమిలో లుకలుకలకు కారణం కావచ్చన్న అనుమానాలు టీడీపీలో కలుగుతున్నాయి.